రాజకీయాల్లో ఉన్నవారు సంయమనంతో వ్యవహరించాలని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయకుండా భాషపై నియంత్రణ పాటించాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. గురువారం పొదలకూరు మండలంలోని అలతుర్తి గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని తనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ హయాంలో అడ్డుకోవడమే కాకాని చేసిన ఘనతేనని ఆరోపించారు. అల్తుర్తి చెరువుకు సోమశిల దక్షిణ కాలువ ద్వారా నీరు అందించే చర్యలు చేపట్టగా 30 ఏళ్ల కాలువ టెండర్ను రద్దు చేయించి సుమారు 300 ఎకరాల సాగుభూమి ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. రీసర్వే పూర్తి కాకుండానే రైతులపై ఒత్తిడి తీసుకొచ్చేలా తన అనుచరులతో కలిసి వ్యవహరించారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించాల్సిన కాకాని సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో ఆధునిక నీటి ట్యాంకులు నిర్మించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల నుంచి జెడ్పీటీసీ వరకు టీడీపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు? 5th క్లాస్. డబుల్ పడ్డా? ముగ్గురు పడ్డా? ఎంత పడ్డా? 39,000 పడిందా? 37 ముందుకున్న మన రైతుగా మన జీవనాధారం నీరే. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం ప్లస్ పాడి పశువులు, గొర్రెలు, బర్రెలు మేపుకునే వాళ్ళం. ఒక్కరికైనా ఎక్కడైనా సరే గత 2019కి ముందు మేము జనవరి 15 తర్వాత సార్ మా పశువులన్నీ మా ఇళ్ళకు వచ్చి నీళ్లు తాగి నీళ్లు తాగి తిరిగి మళ్ళీ వెళ్ళేవాళ్ళం. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి చంద్రమోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికల్లో ఆయన బలపరిచినటువంటి వ్యక్తికి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి అదే ఇంకొక చిన్న మాట, ఈరోజు రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక విషయం ఆయన చెప్తున్నాడు, నేనేదో చేశాను, నేను రమ్మంటున్నాను అభివృద్ధి మీద చర్చించేదానికి చంద్రమోహన్ రెడ్డిని రమ్మంటాడు. నేను అడుగుతుండా నీకు నీ రాజకీయ జీవితంలో నీకు అండదండలుగా నిలబడ్డటువంటి 5-6 గ్రామాలలో ఈ ఆల్తుర్తి గ్రామం ఒకటే. ఈ గ్రామానికి రా, మేము కూడా వస్తాం. ఈ గ్రామానికి నేను చెప్పా, ఇప్పుడు మేమేం చేసాం, మా నాయకుడు ఏం చేశాడో చెప్పాం. మీరు కూడా చెప్పే ధైర్యం మేము చెప్పాం. మేము ఇప్పుడు FDR వర్కులు జరుగుతున్నాయి అన్ని గ్రామాలలో. స్వాగతం పలికారు, సంతోషం. మరి మస్తాన్ బాబు చెప్పాడన్ని. నేను 2014లో అక్కడ ఎందుకున్న కోవూరుకి నన్ను బై ఎలక్షన్కి పంపించటం, తర్వాత రూరల్ నాకు ఇవ్వటం, ఆఖరా రోజు బీజేపీకి ఇవ్వటం, నేను ఇక్కడ మళ్ళీ వచ్చి సర్వేపల్లిలో పోటీ చేయటం. లాస్ట్ మేము ఆగి చూసి వచ్చాం, హ్యాపీగా నీళ్ళు పోతా ఉండే. అటువంటి ఒక్క మంచి పని వస్తుంటే ITI కాలేజ్ వస్తుంటే నువ్వు ఆపేసిన మెగా మినరల్ వాటర్ ప్లాంట్ 2 రూపాయలకి 20 లీటర్ల క్యాను ప్రతి ఊరికి తోలి 7 ట్యాంకర్లు పెట్టి నీళ్లు సప్లై చేసి 20 లీటర్ల క్యాన్ 2 రూపాయలకి ఇచ్చే మెగా మినరల్ వాటర్ ప్లాంట్ నువ్వు మూసేసావు. ఇప్పుడు మస్తాన్ బాబు చెప్పిన మీ ఊరికి పెద్ద ఆయన చెప్పాడు, ఇప్పుడు దక్షిణ కాలువ చేయించాడు,
30L ఆగిపోయిందని. 30L కాలువ నేను శాంక్షన్ చేయించా, నువ్వు ఆపేసావు.